Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more day in my life vlog guys. Hi. ఎందుకు నేను చూడకుండా కెమెరాకి అడ్డం పెడతాను కదా చెయ్యి దొంగ పిల్లిలాగా. ఏయ్ డోంట్ బ్లాక్ ఓకేనా? Okay, I'm not blocking. I'm introducing myself like this. ఇట్లా ఇంట్రడ్యూస్ చేయాలా? ఇట్లా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. Hi. అంటే నీ చెయ్యి అంత అందంగా ఉందని షో ఆఫ్ చేసుకుంటానవా? గైస్ బై ద వే ఈరోజు డేట్ వచ్చేసి ఐ థింక్ ఈరోజు ఎంత ఫిఫ్త్ మార్నింగ్ 9 o'clock అయింది. 9 o'clockకే మనం ఇంత బాగున్నామంటే బిహైండ్ ద రీజన్ ఏముంటుంది, బిహైండ్ ద సీన్స్లో ఒక రీల్ షూట్ చేసినాను అనమాట. దానికోసమే రెడీ అయినాను కొంచెము. సో గెట్ రెడీ విత్ మీ రీలే కాబట్టి డెఫినెట్గా రెడీ అవ్వాల్సిందే. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు గైస్, జస్ట్ గెట్ రెడీ విత్ మీ మాత్రమే షూట్ చేసినాను అనమాట. ఈ దర్శన్ అయితే ఎప్పుడు లేటే, స్నానము లేటే, ఫ్రెష్ అప్ నీకైనా ఉండాలి. ఎందుకు ఏదైనా నేను పోతా అంటే వద్దు, నువ్వు వచ్చేసి నువ్వు ఫస్ట్ రెడీ వచ్చేసి తర్వాత అత్తతో చెప్పాలా నేను ఫస్ట్ రెడీ అయినాను, జూయి లేట్ అని చెప్పేది నువ్వు. ఏమీ లేదు గైస్, నేను ఏమీ చెప్పాను అనమాట. నాది ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నువ్వు పో దర్శన్ అని చెప్తా అంతే. ఆహా కాదు, ముందన్న పోవచ్చు కదా. నేను వెళ్ళక ముందు పోడు గైస్, నేను వెళ్ళేటప్పుడు ఇంకా నేను లేస్తాను, నేను కూడా వాష్రూమ్ పోలా అంటాడు. అట్లా అంటావా లేదా? అంటానంటే వస్తుంది పోతా. ముందు పోవచ్చు కదా నువ్వు. కరెక్ట్ నేను పోయేటప్పుడే ఎందుకు పోతావు అని. అట్లా కాదు. ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడు స్నానానికి నేను జనరల్ లేదు ఏం లేదు. నేను ఇక్కడ బెడ్ మీద నుండి వర్క్ అయిపోయి ఓకే ఇంకా ఫ్రెష్ అప్ అయిదామని దిగింటా. లేదు నేను ఫ్రెష్ అప్ అవుతాను అట్లా అడ్డం వచ్చే దాంట్లో హస్బెండ్స్ నెంబర్ 1 గైస్. ఇది నేను చెప్పేది కాదు దర్శన్, యూనివర్సల్ వైఫ్స్ అనమాట. యూనివర్సల్ వైఫ్ ప్రాబ్లం. హస్బెండ్స్ కూడా నేను చెప్తున్నాను, వైఫ్ దూరేటప్పుడే దూరాల లేదు. మనదేముంటది, మీరైతే స్నానం చేసి చీర కట్టుకొని మేకప్ వేసుకొని నగలేసుకొని ఇంకా ఏమేమి ఉంటాయి అదంతా రోజు వేసుకుంటామా అన్ని. జనరల్ గా వీళ్ళు చెప్పింది అన్ని ఒప్పుకున్నాం గైస్ మనం. ఓకేనా, మాకంటే ముందు పోండి, మాకంటే తర్వాత వెళ్ళండి. దానికంటే అందరు యూనివర్సల్ హస్బెండ్స్ కి చెప్తున్నాను నేను. ఐ మీన్ మెన్స్, జనరలీ ఫర్ బాయ్స్ అండ్ మెన్స్ చెప్తేది. వాళ్ళేంది చాలా అంటే చాలా సింపుల్. స్నానం చేసినారా, స్నానం చేసి వచ్చి బట్టలు వేసుకున్నామా, అవన్నీ వెరీ సింపుల్. ముందే చేయొచ్చు కదా, తర్వాత చేయొచ్చు కదా. నాట్ సో కాంప్లికేటెడ్. You will make things complicated. You are not complicated. You will make things complicated. సరే ఇప్పుడు నువ్వు పోయేటప్పుడే మేము అడుగుతాం అనుకున్నాం. సరే నీది అయిన తర్వాత మేము స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా మీరు రెడీ గారు తర్వాత మళ్ళీ చెప్పేది ఈ మాట గుర్తుపెట్టుకోండి గైస్. దర్శన్ ఎంతసేపు రెడీ అవుతారు, ఏదో ఒక రోజు వీడియో లైవ్ అట్లే రికార్డింగ్ పెట్టి మరి తెలియకుండా రికార్డ్ చేస్తాను. సోకి నెంబర్ 1 నేనా నువ్వా? నువ్వు ఇక్కడ తీద్దునా, నువ్వెంత జ్యువెలరీ వేసుకొచ్చినావు, నేనెంత జ్యువెలరీ చూపి గైస్. వద్దులేండి గైస్, సీక్రెట్ మళ్ళీ చూపిస్తాను. కానీ దర్శన్ సోకులు ఎక్కువ, బట్ అంతా ఓకే గైస్. రెడీ అవ్వనివ్వండి ఏదో ఒకటి. వద్దులేండి, పొద్దునే ఎందుకు నాతో గొడవ పడతావు? గొడవ పడినానా? ఇట్స్ అ హెల్దీ ఆర్గ్యుమెంట్. నో ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ ఆర్గ్యుమెంట్. మార్నింగే నా బ్రెయిన్ బేజా ఫ్రై చేసుకొని తింటాను. నువ్వు అట్లే ఫ్రై చేస్తేనే మీరు మమ్మల్ని చేస్తారు కదా, మేము కూడా కొంచెం చేద్దామని. ఏముంది అక్కడ ఫ్రై చేసేకి? ఏముంది ఇక్కడ? ఏం లేదు, ఈడేం లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టినావు ఇప్పుడు. ఇక్కడ ఉండేదంతా బొచ్చే. దర్శన్కి తెలుగు ఎక్కువ నేర్పించేసినాను గైస్. ఓకేనా, కొత్త పదాలన్నీ పెద్ద పదాలన్నీ నేర్చుకుంటున్నాను. మీరేం అనుకోద్దండి. దట్ ఈస్ నాట్ టిట్టు, ఇట్ మీన్స్ హెయిర్. ఓకేనా? యా, హెయిర్ కి ఏమంటారు? అవును, జుట్టు. అదే జుట్టు. ఓకే గైస్, లెట్స్ గెట్ దిస్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ స్టార్టెడ్. సారీ ఫర్ ద క్రేజీ ఇంట్రో. ఓకేనా? మమ్మీ గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? బిజీ మమ్మీ వచ్చినప్పటి నుండి ఫుల్. ఏం బిజీ లేదు, మామూలే. మా దర్శనం ఆడుకుంటున్నాడు గైస్ వెనకాల. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ, ఎక్కడికి పోయినా కాఫీ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. అది చల్లగా అయిపోయే వరకు తాగడా కాఫీ. అసలు ఇంకా అంత వేడి చేసి ఇచ్చేందుకు, అసలు పాలు వేడి చేయద్దు మమ్మీ, అట్లే ఐస్ క్యూబ్స్ వేసి ఇచ్చేసాయి నెక్స్ట్ టైం నుండి. చల్లగా అయితే అంత కోల్డ్ వద్దా? మరి తాగు.
తాత వేడి ఉంది. వేడిగానే తాగల కాఫీ. అజిత్ గాని అంతే, సేమ్. అబ్బా అజిత్ అయితే ఇంకా ఘోరంగా గంట సేపు అట్లా పెడతాడు. వేడికి ఎప్పుడు తాగాలి తెలుసా? ఈ క్లైమేట్ డిమాండ్స్ చేస్తారు చూడొచ్చు. అప్పుడు కానీ అప్పుడు కూడా తాగావు, చలికాలంలో కూడా నువ్వు చల్లగానే తాగుతావు కదా కాఫీ. గైజ్ వీళ్ళని నేను చేసినాడు తెలుసా గైజ్, మా కులి మామకు బై ద వే కొడుకు పుట్టినాడు గైజ్. కంగ్రాచులేషన్స్ మామ, నాకు ఇంకా నిన్ననే తెలిసింది, నేను వచ్చింది నిన్ననే కదా ఇంకా. సో వీళ్ళు వచ్చే లోపల ఏం చేసినారంటే బాబుని చూసొద్దామని పోయినారు గైజ్. బాబుని డైరెక్ట్ గా చూసుకొని రాకుండా చీరలు కూడా తెచ్చుకున్నారు గైజ్ పోయి. కాదు, మేము అదే పనిగా చీరలకు వాలేదు. పిన్ని వాళ్ళ ఆడబిడ్డకి తీసుకెళ్లాలని చీర పోయినాము. కొత్త వచ్చినాయన్నారు, నీకు 2 తెచ్చిన. ఓకే గైస్, పిన్ని వచ్చినాక చూపిస్తాం, ఈవినింగ్ వస్తారంట. చూపిద్దాం ఒకేసారి అంటే. అవును, ఎట్లున్నాడు మమ్మీ బాబు? బాగున్నాడు వాడు. అదే మమ్మీ చెప్తా అండి నిన్న చాలా బాగున్నాడు, జుట్టు అంతా చాలా బాగుంది అని చెప్పేసి. చేసినాం చూడు, గాయత్రి అనే అమ్మాయికి, గాయత్రి అక్కకి బాబు పుట్టినాడు. ఇంకొక 1 month డిఫరెన్స్ అంతే. సో వసుద అక్కకు కూడా చంద్రమామ వాళ్ళకి ఇంకా బాయ్ గర్ల్ తెలీదు, పుట్టిన తర్వాత తెలుస్తుంది. వాడు నార్మల్ డెలివరీ కాలేదు కదా, లేదు నార్మల్. జుట్టు నల్లగా ఉంది, పిల్లోడు తెల్లగా ఉన్నాడు. ఇప్పుడు పిల్లలకు చాలా మంది జుట్టు లేదు కదా, వీడికి భలే ఉంది జుట్టు. అవునా? మా జుగి వాళ్ళ అక్కడ ఉంది జుట్టు. అదే అమ్మ చెప్తాను, సేమ్ మీరు చిన్నగా ఉన్నప్పుడు జుట్టు ఎట్లుందో అట్లుంది. సాఫ్ట్. ఓకే ఓకే, అదే అమ్మ చెప్తాంది నిన్న వచ్చిన తర్వాత, సేమ్ మీలాగే ఉండింది జుట్టు, మీరు పుట్టినప్పుడు ఎట్లుందో అట్లుంది అని చెప్పి చెప్తాండ. బాగున్నాడు పిల్లోడు. 4 kgs ఉన్నాడంట గైస్, అందుకే నార్మల్ డెలివరీ ఇట్లా అంతా వస్తున్నాడు వాడు చేతులకి. మేల్ అట్లా వస్తే బాగా వస్తారు, అదే కదా. అందుకే ఇంకా సిజరిన్ కాబట్టి ఐ థింక్ ఒక 5 days అట్లా పడుతుందేమో రికవర్ అయ్యేకి. మండే డిశ్చార్జ్ అంట. మండే డిశ్చార్జా? 5 days అంటే ఇప్పుడు 5 days. అప్పుడు 9 days ఉంటాండే. నీకు 2 సిజరీనే కదా? అప్పుడు 9 days. గైస్ నేను కూడా చాలా లావు ఉంటాయి అంట గైస్ పుట్టినప్పుడు, అందుకే 4.5 ఉండే. 4.5 kg. హెల్దీగా ఉండాలి. నువ్వు దర్శన్ ఇంట్లో పుట్టినాడు గైస్, హాస్పిటల్లో కాదు, ఇంట్లో పుట్టేసినాడు దర్శన్. అదే నేనైతే సన్నగా ఉంటే, అయితే లావు బాగుండే. 4.5 సిజరీన్ నార్మల్ కాదన్నారు. 2 సిజరీన్ నీకు కాదు. మరి అజిత్ ఎన్ని కేజీస్ ఉండే పుట్టినప్పుడు? అజిత్ 3.5. తక్కువేనా నాకంటే? మరి పిన్నికి పాపం 9 months ఉంటే 9 months వామిటింగ్సే, హెల్త్ అస్సలు బాగాలేకపోయింది పిన్నికి. కానీ 2 నార్మల్ డెలివరీ అనేది. అదే అదే, జూలీ డాలీ ఇద్దరు మాత్రం బాగా ఇచ్చినాడు. గ్రేట్. అదైతే అసలు కష్టం, చాలా కష్టం అసలు. అమ్మో 9 months అట్లా ఎవరిని చూసిండరు. 9 months ఫుల్ వామిటింగ్స్, ఫుల్ హాస్పిటలే, ఇంకేం లేదు, ఫుడ్ లేదు ఏం లేదు, మొత్తం అన్ని ఇదేంది సిలైనా, సిలైన్ పెట్టి దొబ్బుతా ఉండ్రి పిన్నికి. ఇప్పుడు అన్ని ఏందో సిజరిన్లే అసలు. ఏది సిజరిన్లు ఏమంటే ఇప్పుడు బిడ్డలా ఉంది అట్లా ఇట్లా అంటారు. అయితే అయితే అంటారు ఇలా ఉన్నా సన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఏమో తెలియదు, కష్టపడలేరనే పిల్లలు. అవును, డాక్టర్ చెప్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు సిజరిన్స్ నొప్పి తట్టుకోలేక అని చెప్పేసి. నొప్పులు ఎక్కువ ఉంటాయి. అదే అదే చూడాల. కానీ ఆ రోజు పెయిన్స్ భరిస్తే మళ్ళీ తొందరగా నడిచొచ్చు, తొందరగా రికవర్ కూడా అవుతారు. ముత్యాలం వచ్చినట్టుంది గైజ్. మా మమ్మీ ఈ రోజు ఏమవును పూజ ఐటమ్స్ ఎందుకు మా ఈ రోజు క్లీన్ చేసిన, ఇప్పుడు క్లీన్ చేసింది గైజ్, ఇప్పుడే పెట్టేసింది. ఇంకా 5 places క్లీన్ చేసేసిన. ఈ రోజు పూజ చేయవు కదా, రేపు చేద్దాంలేని. మామూలుగా అయితే సాయంత్రం కానీ లేదంటే అదే రోజే గడుక్కుంటుంది. ఇప్పుడు అదే రోజే గడగలే. రేపే శ్రీరామ్ నవమి గైస్. అన్ని మళ్ళీ ఫుడ్ అన్ని చేసాక లేట్ అవుతాయిలేని. అంతేలే, ఇప్పుడే టైం ఉన్నప్పుడు కడిగేసుకుంటే అయిపోతుందని కడిగేసిన. అంతేలే. దర్శనం ఇప్పుడన్నా తాగు కాఫీ, మేము మాట్లాడే లోపలే అసలు చల్లగా అయిపోయి ఏసీ కూడా చల్లగా అయిపోతుంది. వేడిగా ఉంటుందా? ఎందుకు ఉంటుంది వేడిగా? లేదులే, ఎందుకుంటుంది. తాగు తాగు తాగు. ఆఫ్టర్నూన్ 2:15 అట్లా అవుతుంది టైం. జస్ట్ ఇప్పుడే లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. తాతయ్య వాళ్ళు కూడా వచ్చినారు కదా, సో వాళ్ళతో మాట్లాడుతూ టైం ఎలా వెళ్ళిందో అర్థం అవ్వట్లేదు. లిటరలీ ఇక్కడ ఉంటే హాఫ్ ద టైం లేజీ ఉంటాను, హాఫ్ ద టైం మాట్లాడుతూ ఉంటాను అనమాట. పిన్ని వాళ్ళు ఈవినింగ్ వస్తున్నారు, వాళ్ళు వచ్చే లోపల నాకు కొంచెం షార్ట్ వీడియోస్ అవి ఉన్నాయి షూట్ చేయడం, అవి కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్ కొంచెం మంచిగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి నాకు కావాల్సినవి ఇక్కడ పెట్టుకున్నాను. అంటే అట్లీస్ట్ డైలీ 1 shot అయినా పోస్ట్ చేయాలి. బికాజ్ ఐ థింక్ 1.5 month నుండి నేను ట్రిప్ నుండి వచ్చినప్పటి నుండి కూడా రెగ్యులర్ గా నేను షార్ట్స్ అంత
ఎక్కువ పోస్ట్ చేయట్లేదు అనమాట. ఆర్గానిక్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఐ విల్ స్టార్ట్ అగైన్, కొంచెం యాక్టివ్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ, టచ్ వుడ్. సో ప్రస్తుతానికి యాక్చువల్గా నేను ఏఎం అండ్ పిఎం నైట్ స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే అవన్నీ ఒకటే షార్ట్ వీడియోలో చూపిద్దామన్నా అవ్వట్లేదు అనమాట. ఫస్ట్లీ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్. సమ్మర్లో నాకు వర్కౌట్ అవుతుండే ప్రోడక్ట్స్, ఎస్పెషలీ నేను సమ్మర్లో కొంచెం హెవీగా ఉండేటివి ఏదైనా యూజ్ చేస్తే ఇట్లా బ్రేక్అవుట్స్ అవుతాయి అనమాట నాకు. సో అది కాకుండా వేరేటివి చూపిస్తున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి నాట్ స్పాన్సర్డ్ గైస్, ముందే చెప్తున్నాను. సో దట్ అన్ని మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, మీకు ఏది వర్కౌట్ అయితే అది తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇది టోనీ మోలీ టోనర్. ఇది సో సెరమైడ్ టోనర్, మోచి టోనర్ అంటారు. ఇది చాలా ఫేమస్ అయింది. అండ్ కొరియన్ స్కిన్ కేర్ ఈ మధ్య నా స్కిన్ మీద చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అంటే ఇంత యూజ్ చేశాను. సో ఐ థింక్ 1 monthలో ఇంత యూజ్ చేశాను నేను ఇది, విచ్ ఇస్ వెరీ నైస్. నైట్ టైం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. మార్నింగ్ అయినా యూజ్ చేయొచ్చు, మీరు నైట్ అయినా యూజ్ చేయొచ్చు. దీని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఎస్పెషలీ ఎవరికైతే కొరియన్ స్కిన్ కేర్ అన్నా, లేదంటే కొంచెం మంచి గ్లోయి స్కిన్ ఇష్టపడే వాళ్ళకైతే డెఫినెట్లీ ఇది నచ్చుతుంది అనమాట. వెరీ లైట్ వెయిట్, చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ వేసుకున్న వెంటనే ఒక మంచి హైడ్రేషన్ ఫీలింగ్ అనమాట. దీని తర్వాత ఐఎమ్ యూజింగ్ దిస్ వన్ న్యూట్రిడమ్. ఇది నేను మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేశాను. ఇక్కడ ఉంటే మమ్మీకి నాకు ఇద్దరికి కావాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మ, పిన్ని, డాలీ, జూలీ మోస్ట్లీ అందరూ ఇదే వాడతారనమాట. న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ ఈ. దిస్ ఈస్ వెరీ నైస్. అంటే మీకు ఏ మాయిశ్చరైజర్ కొంచెం అంత నచ్చట్లేదు, కొంచెం మంచిగా ఎస్పెషలీ ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సెట్ అయ్యేలా ఉండాలంటే ఇది తీసుకోండి. కొంచెం మనకు ఆ జాన్సన్స్ బేబీ స్మెల్ ఉంటుంది కదా, అలాగే వస్తుంది. దిస్ ఇస్ వెరీ హైడ్రేటింగ్. ఎస్పెషలీ మనం కొంచెం మేకప్ కింద అంతా కొంచెం మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ కావాలి అలా అని చెప్పేసి ఆయిలీ ఫీల్ ఉండకూడదు అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ చూస్ దిస్ వన్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ వీళ్ళ బ్రాండ్తో నేను ముందు 1.5 year అట్లా పనిచేసినట్టున్నా. ఐ థింక్ 2 years బ్యాక్ అట్లా అనుకుంటా. అప్పటి నుండి అలవాటు అయింది నాకు ఈ ప్రోడక్ట్. ఇప్పటికీ వాడుతున్నా. ఇప్పుడు వాళ్ళేం నాకు స్పాన్సర్ చేయట్లేదు, నేనే ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాను అనమాట. సో అయినా దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్కి కొంచెం ఇట్లా ఎస్పెషలీ నాకు ఎప్పుడైతే ఇట్లా కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందో, ఎస్పెషలీ ఇక్కడ కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. సీజన్స్ మారే కొద్దీ కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా, ఆ టైంలో ఐ యూజ్ దిస్ విష్ కేర్ హెయిర్ గ్రోత్ సీరమ్ కాన్సన్ట్రేట్. ఎస్పెషలీ ఇది డైలీ యూజ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నేనేంటంటే ఎప్పుడైతే ఇట్లా కొంచెం హెయిర్ ఫాల్ అవుతా ఉందో ఆ టైంలో మాత్రమే యూజ్ చేస్తాను. తర్వాత హెయిర్ కొంచెం డెన్సర్ అయిన తర్వాత వాడడం మానేస్తున్నాను అనమాట. అట్లా చేయకూడదు. లిటరలీ ఇంతే ఉంది గైస్ ప్రోడక్ట్. ఇక్కడ కనపడదు బట్ ఐ కెన్ సెన్స్ కదా ఫుల్ బాటిల్ వెయిట్ ఎంత ఇదంతా అని చెప్పేసి. ఈ మధ్య విగరస్ గా యూజ్ చేస్తున్నాను రోజు ఎవ్రీ నైట్. సో ఎవ్రీ నైట్ మొత్తం స్ప్రే చేసుకొని పడుకుంటా. డే అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పెద్ద ఆయిలీ టెక్స్చర్ అలా ఏం ఉండదు. లైట్ వెయిట్ నార్మల్ హెయిర్ లాగే అయిపోతుంది. తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా స్ప్రే చేసుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్ళే లోపల డ్రై అయిపోతుంది జస్ట్ 2 minutes లో. సో ఇంతే ఉంది. దీన్ని కూడా కొనుక్కోవాలి గైస్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అంటే ఐ థింక్ నేను ఒక 2-3 bottles ఈజీగా అయిపోగొట్టింటా. ఎప్పుడు ఒక 6 months లో అట్లా. రెగ్యులర్ గా వాడే వాళ్ళైతే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. అత్తయ్య వాళ్ళందరూ వాడతారు దీన్ని. దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్. అండ్ దాంతో పాటు నేను లాస్ట్ మంత్ ఇది కొన్నా అని చూపించాను, బ్యూటీ ఆఫ్ జేసన్ ఐ క్రీమ్. ఐ థింక్ ఐ క్రీమ్స్ నేను ఇంతవరకు చాలా అంటే ఒక్కటేమో చూపించినట్టున్నాను, అది బాగా వర్క్ చేసింది. దానికంటే 100 times నేను రిజల్ట్ చూసింది అయితే దీంట్లో అనమాట. నాకు ఈ మంత్ నాకు కొంచెం నిద్ర సరిగ్గా లేదనమాట. బేసిక్ గా హెల్త్ కూడా కొంచెం టైర్డ్ గా అనిపిస్తోంది కాబట్టి నిద్ర పట్టట్లేదు నాకు నైట్ టైం ప్రాపర్ గా. సో అందుకే నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా ఈ 1 week చాలా బెటర్ అనమాట ఇప్పుడు నాకు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్. డెఫినెట్ గా ఎవరికైనా డార్క్ సర్కిల్స్ ఉంటే ఐ హోప్ దిస్ విల్ డెఫినెట్లీ వర్క్. ఐ థింక్ దిస్ ఈస్ అరౌండ్ 1300 అట్లా పడుతుంది అనుకుంటాను. బట్ ఇంత పెద్ద ట్యూబ్ వేసి ఇది ఎప్పటికి అయిపోవాలి చెప్పండి. ఈజీగా ఒక 7 months అయినా వస్తుంది. నేను ఒక 10-15 days నుండి కంటిన్యూస్ గా వాడుతున్నాను అనమాట. నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ 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 మచ్ బెటర్. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో ఏమో అనుకున్నాను కానీ యా, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఐ థింక్ కొరియన్ స్కిన్ కేర్ నా స్కిన్ కి బాగా సెట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అండ్ దిస్ ఐ క్రీమ్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. సో ఏదైనా పిక్ చేసుకోవాలనుకుంటే ఇది డెఫినెట్లీ పిక్ చేసుకోండి. ఎస్పెషలీ డార్క్ సర్కిల్ ప్రాబ్లం, లేదంటే కొంచెం పఫీ ఐస్ ఉన్నాయనుకున్నా కూడా ఐ హోప్ యుల్ లైక్. సో ఇక్కడ ఉన్నప్పుడు నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్ ఇది నేను రీస్టాక్ చేసుకోవాలి. ఇందాక చెక్ చేస్తే ఇప్పుడు నేను స్మోక్ ఇన్ వెనిలా కదా, ఇది వెనిలా క్యారమిలో దాంట్లో వస్తుంది అనమాట. నేను యూజ్ చేసిండే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంతగా యూజ్ చేస్తానో దీన్ని. సో రోజు కొంచెం లగ్జరీ పర్ఫ్యూమ్స్ అయితే త్వరగా అయిపోతాయని చెప్పేసి నా కన్జ్యూసివ్ బ్రెయిన్ అప్పుడప్పుడు ఇవి వాడుతున్నాను అనమాట. డైలీ బేసిస్కి ఏముంది చెప్పండి, ఇంట్లో ఉండే దానికి ఎందుకు 10,000-15,000 పర్ఫ్యూమ్స్ కొండం. అట్లని నేను ట్రావెల్కి తీసుకోపోమన్నా హ్యాపీగా తీసుకోబోతుంది, అంత బాగుంటుంది. దిస్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ అఫోర్డబుల్.
చాలా లాంగర్ టైం వరకు వస్తుంది అనమాట. దిస్ ఇస్ ప్లమ్ బాడీ లవిన్. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి వేరియంట్ కావాలంటే అలా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి దర్శన్ కూడా నా దగ్గర నుండి లాగేసుకుంటూ ఉంటాడు గైస్. పర్ఫ్యూమ్ లిటరలీ వెనిలా కప్ కేక్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఆల్సో వెరీ నైస్. అండ్ ఐబ్రోస్కి రైట్ నౌ నేను ఇదే, ఈ మధ్య నాకు ఐబ్రో పెన్సిల్ వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంతకుముందు అయితే 2000-3000 ఖర్చు చేసేదాన్ని గైస్ ఐబ్రో పెన్సిల్ కోసం బెనిఫిట్ది. వాటన్నిటికంటే దిస్ ఈస్ ద బెస్ట్. ఇది ఎల్ఫ్ అనమాట, ఇట్లుంటుంది. జస్ట్ మనం ఎంత తక్కువ టైం ఉన్నా ఎంత ఫాస్ట్గా జస్ట్ ఇట్లా రెడీ అయిపోవాలి, బెస్ట్ అనమాట ఇది. అండ్ పిగ్మెంటేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇష్టం. ఐబ్రో పెన్సిల్ గురించి పెద్దగా మాట్లాడేది ఏం లేదు. అండ్ హెయిర్ది ఇంకొకటి ఉంది, ఇది ట్రైబ్ కాన్సెప్ట్స్ అనమాట. ముందు నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, ఇది నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి. వీక్లీ వన్స్ మస్ట్ అండ్ షుడ్ గైస్. నాకు మొన్న షాపింగ్ చేసేటప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఇండి వైడ్ వాడుతున్నాను కదా, అది అప్రాక్సిమేట్గా 2000 ఉంటుంది. అంటే అది కూడా చాలా బాగుంది, కానీ నేను ఎందుకు ఇది వాడడం లేదు, ఇది ఇంతకుముందు ఇంతగా వాడతాం అంటే అని చెప్పేసి. కొన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుండేవి ఉంటాయి కానీ సడన్ గా ఆపేసి ఉంటాం, అది ఎందుకో అర్థమే కాదు నాకు. సో మళ్ళీ ఇంకొకటి పర్చేస్ చేశాను అనమాట, ది ట్రైబ్ కాన్సెప్ట్ 90 days మిరాకిల్ ఆయిల్. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ నైస్ గైస్. అంటే హెయిర్ ఫాల్ ఏమన్నా ఉన్నా, కొంచెం మీకు డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నా, అండ్ కొంచెం స్కాల్ప్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాళ్ళు ట్రై చేసినా కూడా తగ్గుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వన్ ఇంగ్రీడియంట్ కాదు, దీంట్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటాయి కాబట్టి. అండ్ హియర్ ఈస్ ఎ క్యాచ్. ఇంకోటి ఏమంటే ఇది ఓపెన్ చేసిన 6 to 8 months లోపల కంప్లీట్ చేయాలి. బాటిల్ మీద మీకు 1 year లోపల యూస్ చేయండి అని ఉంటుంది, కానీ వన్స్ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత వితిన్ 6 months లో కంప్లీట్ చేయాలని నీట్ గా రాసి ఉంటారనమాట. సో 6 months లో ఇంత పెద్ద బాటిల్ కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ యూస్ చేస్తే అయిపోతుంది. లేదంటే మీరు వీక్లీ ఒక 2 times అట్లా హెయిర్ ఆయిలింగ్ చేసుకునే వాళ్ళైనా అయిపోతుంది. కొంతమంది ఆయిల్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కదా, నాకైతే ఛాన్సే లేదు, నేను దర్శన్ వాడతాము. బట్ దిస్ ఇస్ వెరీ నైస్, అందుకే నేను నో మ్యాటర్ వాట్ అని తీసేసుకున్నాను. వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేసి ఉంటాను, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. అండ్ పిన్ని వాళ్ళు వచ్చే లోపల ఐ విల్ ఫినిష్ సమ్ షూటింగ్ గైస్. లింక్స్ అయితే మర్చిపోదండి, డిస్క్రిప్షన్ లో ఉంటాయి. లెట్స్ గో. హాయ్ మా అల్లుడు లేస్తానే హాయ్ ఫ్రెండ్స్ అనమంటున్నారు. ఫ్రెండ్స్ చూడండి అక్కడ పెట్టి కెమెరా చూపి హాయ్ ఎట్లా అంటారు పిన్ని? ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారు అందరూ? హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ? ఆ డైలాగ్ కాదు, మాట్లాడే అట్లా ఎక్కిరించే దాంట్లో మన దర్శన్ నెంబర్ 1 ఉంటారు. చెప్పినా అదే ఏదో ఒకటి ఇమిటేట్ చేస్తున్నావు కదా కరెక్ట్ గానే, అంటే మాటలు అట్లే కదా చెప్పేది. చెప్తేనే ఫోలో మాట్లాడేస్తారు. కాదు, ఆ డైలాగ్ కి ఫ్యాన్ బేస్ ఉంది పిన్ని. ఎప్పటి నుండో ఫాలో అయ్యాలి అడుగుతారు, ఏం పిన్ని బాగున్నారా ఫ్రెండ్స్ అని అడగలేదు అని. చాలా రోజుల తర్వాత కదా, చాలా రోజుల 1 month పైన అయిపోయింది. అవును, బాగున్నారా అందరూ? ఎస్ అందరు బాగున్నారు. బాగున్నారా? పండగ రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి. ఎస్ గైస్, అడ్వాన్స్ గా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా ఫ్యాన్స్ కి రేపు వీడియో రాకపోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో పెడతా అంటావు కదా, పండగ అయిపోతానే. రేపులే తీసుకోండి పద్ధతి. ఓ రేపు ఉండడం లేదు కదా, రేపు పిన్ని వాళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నారు గైస్. కరెక్టేనా? యుఎస్ఏ కాదు, సారీ ఆడపడుచు వాళ్ళ ఊరికి వెళ్తున్నారు. ఫంక్షన్ ఉందా? కళ్యాణం, శ్రీరామ్ కళ్యాణం. కరెక్ట్, అందుకే కదా రేపు. ఇది రేపటి కోసమేనా చీరలు తెచ్చిండేది మీరు? నిన్న తీసుకుంటే పోయినారు అట్లే. వాళ్ళ ఆడపడుచు కోసం పోయి మేము చీరలు కొన్నారు. వీళ్ళు వాళ్ళ కోసం తీసుకుందామని పోయి. సారీ అయితే ఎక్సలెంట్, అందరూ పోయి తీసుకోండి, సూపర్. నేనే చూడలేదు, ఇంకా బాగుంటే నేను తీసుకుంటా. చాలా అసలు దర్శనంగా నచ్చుతుంది. అయితే ఇట్లా ఊరికి ఇట్లా వేసుకుంటే అబ్బా ఇప్పుడే కుట్టించుకొని వేసుకుంటే రేపు ఎంత బాగుందంటే టైలర్ కు జ్వరం. మా రమ ఆంటీకి జ్వరం అంట గైస్. నేను అడిగిన రేపటికి నాకు ఒకటి బ్లూ కలర్ శారీ బాగా నచ్చిండేది ఉంది, లాస్ట్ టైం చూపించిన. నాకు నొప్పులు అనే బ్లూ కలర్ శారీ ఒకటి ఉంది కదా, అది బాగుంటా. మా ఆంటీకి బాగున్నప్పుడు కుట్టించి పెట్టు, అవి ఎప్పుడన్నా వేసుకుంటా. పండగలకి చీరలు వేసుకుంటే బాగా కనిపిస్తుంది. బాబాయ్ బయట ఉన్నాడు గైస్. ఈ డొక్కుకి వచ్చేసి హాలిడేస్ అన్నమాట. హాయ్, హాలిడేస్ ఎప్పుడు? హాలిడేస్ కంటే ముందు హాలిడేస్ కంటే ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ గైస్. 9th క్లాస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ కి వెళ్ళిపోతుంది. డాలీ హాలిడేస్ లో వస్తున్నావు కదా నువ్వు నాతో పాటు? ఓకే వెయిట్, బాబాయ్ అక్కడ ఉన్నాడు గైస్. హాయ్ బాబాయ్. హాయ్ బాబాయ్. హాయ్ అన్నారు.
ఫస్ట్ లేదంటే హాయ్ కూడా లేదా అంటాడు అంతే కదా. చీరలు తీసుకొని వస్తా. చీరలు తీసుకురాపో మమ్మీ. బయట దాచిపెట్టినావా నువ్వు? ఆ శారీ చూస్తే మీ అందరికి నచ్చుతుంది. చూద్దాం, ఇంత హైప్ ఇస్తున్నారు, నాకు నచ్చితే చాలు. చాలా బాగుంది. మా జూహికి వెయిట్ లెస్ అంటే చాలా ఇష్టం. అవును, నాకు చాలా ఇష్టం. సాఫ్ట్ అంటే నాకు కానీ అంతే. సాఫ్ట్ బాగుంటాయి. అది కాస్ట్ అయినా సాఫ్ట్ ఉంటేనే బాగుంటది. నాకు పట్టు చీరలు కూడా చాలా ఇష్టము, కానీ ఏమన్నా అకేషన్స్ బాగుంటే, పండగలకి అయితే నార్మల్ మనం ఇంట్లో పూజ చేస్తాం కదా, పండగలప్పుడు పట్టు చీర కట్టుకోవాలంటే కష్టం. అన్ని భారతి గానీ అన్ని చాలా బాగున్నాయి అక్క, కలర్స్ అంటుంది. అవి మనం ముందు బాగున్నాయి, చాలా బాగున్నాయి. కట్టలేదు ఇంతో గైస్ దాచిపెట్టిండే చీరలు వచ్చినాయి బయటికి ఇప్పుడు. కొత్త చీరలు ఏమైనా ఉంటే ఎక్కడో పెట్టేస్తుంది. ఇంకా ఉన్నాయా? ఏవి మమ్మీ? జూహి కోసం. ఓకే, నా కోసం మాత్రం నేను వచ్చినప్పుడు అంతా చీరలు రెడీగా ఉంటాయి. రేపటి కోసం లేదు, అట్లా కాదులేమా, అది మేము కానీ రేపటి కోసం అనేది. కల్కి ఈ సారీ చూడంగానే ఇది ఓకేలాగా ఉంది ఏంటి అనిపించింది అనమాట నాకు. కానీ పిన్ని వాళ్ళు చెప్పారు ఇది లేటెస్ట్ మోడల్, కావాలంటే వేసుకొని చూడు చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దాంతోపాటు ఇప్పుడు బెనారస్వి శారీస్ దాని మీద వర్క్ వచ్చిండేటివి కొంచెం బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అండ్ వర్క్ కూడా దానికి తగినట్టే రెడీ చేయించుకుంటే ఈ శారీస్ డెఫినెట్గా హైలైట్ అవుతాయి అనిపించింది అనమాట నాకు. అండ్ ఇప్పుడు చూస్తూ ఉంటే పేస్టల్ కలర్ శారీ కూడా అంతే డిఫరెంట్గా ఉంది. అంటే ఎప్పుడు నా దగ్గర ఉండేలాంటి శారీసే కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే కూడా బాగుంటుంది. అండ్ లైట్ కలర్స్ ఒకటే కాకుండా లైట్ కాంబినేషన్లో కొంచెం డార్క్ అవ్వచ్చు. ఇది టిష్యూ శారీ అండ్ ఇంతకుముందు ఇది బెనారస్ శారీ అనమాట. రెండు నాకు ఫస్ట్ ఓకే అనిపించినా కూడా నెక్స్ట్ నేను వేసుకొని చూసాను అనమాట. వేసుకొని చూసినప్పుడు చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషలీ ఆ రాణి పింక్ కలర్ అంటారు కదా, సో ఆ పింక్ కలర్ది అయితే చాలా హైలైట్ అయింది. దానికి ఏదైనా బ్లౌజ్ కొంచెం డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా రెఫరెన్సెస్ ఉంటే మీరు నాకు డిఎం చేసినా బాగుంటుంది అనమాట, దానికి ఏది సెట్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు వేసుకొని చూస్తాను, మీరు కూడా చూడండి. అయినా అది ఒక రాణి కలర్, రాణి పింక్ బాగుంది. రాణికి ఇంకొక కలర్ బాగుంది. ఇంకా ఫోల్డింగ్ అది ఇంకా బాగుంది. రెండు బాగుంది. ఇంకా కలర్ బాగుంది. బేస్ రెండు బాగున్నాయి. రెండు నాకేనా? రెండు నేనేం చేసుకుంటా. అది పక్కన వేసుకుంటే కాంచలాగా ఉంటావు, పక్కన రెడ్ వేసుకుంటే కాంచనాలాగా ఉంటావు. అదే లక 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 లక. ఆడియన్స్ చెప్పమనండి ఏది బాగుంది. ఏది బాగుందో మీరే అంటే చెప్పండి గైస్, ఓకేనా? నాకైతే ఇప్పుడు వేసుకున్నావు కదా అది బాగుంది. రెండు నావేలే, అది వేసుకున్నాక తెలుస్తుంది. దర్శన్ తెలియలేను గైస్ చీరల టేస్ట్, ఇది కడితేనే విలువ. ఏవైనా చూస్తే ఎంత మమ్మీ కాస్ట్? అవునా అత్త? బాగుంటుందా? 5 బాగుంటుందా? 5,000. బాగుంటది. ఏం బాగుంటది? చూడండి ఫ్రెండ్స్, నాకెలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఈ కలర్ సెట్ కాదు, ఆ కలర్ సెట్ అవుతుంది. అవునా? ఏమంత నల్లగా ఉన్నానా? నల్ల కాదు, వైట్ ఉండే వాళ్ళకి ఆ కలర్ వేస్తే బాగుంటుంది. అత్త కూడా బాగుంటుంది. నేను దీంట్లో రాణి పింక్ తీసుకున్నా. అదే ఏంటి ఇప్పుడు రాజా పింకా? ఇది బాగుంది. ఇది అయితే చాలా బాగుంది. ఇవి కట్టుకోమంటున్నారు కానీ కామెంట్ లో ఆరెంజ్ కట్టుకో ఒకసారి అంటున్నారు. కాదు, ఆరెంజ్ రెడ్. రెడ్ మరూన్? అది కాదు వెనకల మెరూన్ కాదు పాప, వెనకలు చూడడా.
అదే 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 అది రెడ్ కదా అదే. చాలా బాగుంది. జూహీని ఆరెంజ్ కట్టుకోమంటున్నారు, నన్నైతే టోటల్ పింక్ కట్టుకోమంటున్నారు. అన్నిటికంటే నాకు బాగా నచ్చిండేది ఆరెంజ్ కలర్ శారీ ఒకటి అండ్ ఇంకొకటి కొంచెం వైలెట్ కలర్ శారీ ఒకటి వేసుకున్నాను కదా, ఆ రెండు నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. మమ్మీకి చెప్పాను నేను కొంచెం డిజైన్స్ పెడతాను అలా స్టిచ్చింగ్ చేయించి మమ్మీ అని చెప్పేసి. అండ్ మగ్గం వర్క్ నాకు కొంచెం ఇలాంటి శారీస్కి మగ్గం వర్క్ కొంచెం స్టోన్ వర్క్ యాడ్ అయితేనే దానికి చాలా మంచి హైలైట్ అవుతుంది అని నా ఫీలింగ్ అనమాట. సో డాలీ దర్శన్ అయితే వ్లాగింగ్ చేసే దాంట్లో బిజీగా ఉన్నారు. మేము లిటరలీ పట్టించుకోవట్లేదు. ఎంతైనా లేడీస్కి శారీస్ కళ్ళ ముందు ఉంటే చుట్టుపక్కల ఏది పట్టించుకోము అనే దానికి ఇది ఒక శాంపుల్ అనమాట. అండ్ మమ్మీ పట్టుకున్నారు కదా, ఆ శారీ వచ్చేసి నా దగ్గర ఉంది అలాంటి శారీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో. సో అందుకు నేను ఇంకా తీసుకోలేదన్నమాట. కొన్ని శారీస్ ముందు తెచ్చిండేటివే ఉన్నాయి, అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు మమ్మీ ఇది చూడు అని చెప్తే. ఇది నేను పూజ కట్టుకున్నా కదా మొన్న, ఎంతమందికి గుర్తుంది, సత్యనారాయణ వ్రతానికి కట్టుకున్నట్టున్నా సేమ్ అదే శారీనే అనమాట. ఏదైనా శారీస్ నచ్చితే ఒక 2-3 అవే తీసేసుకుంటారు సేమ్ ప్యాటర్న్స్. అమ్మ నేను పిన్ని ముగ్గురం ఉన్నాం కదా, సో ముగ్గురం కట్టుకునేకి చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇన్ని శారీస్లో నీకు ఏది నచ్చిందో చూసుకో, దానికి తగినట్టు నేను బ్లౌజెస్ రెడీ చేపిస్తాను అంటున్నారనమాట. ముందే వేసుకొని చూడు అని చెప్పారు. మొత్తం శారీ అంతా తీసి ఓపెన్ చేసి కట్టుకున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్కసారి వేసుకున్న తర్వాత గుచ్చుకుంటే నాకు నచ్చదు కాబట్టి. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.